హలో ఫ్రెండ్స్, ఈమె మా పాప. ఈ బాబు మా వాడు అబ్బాయి. ఇది నేను డ్రైవింగ్ చేసేది నేను. మేము హైదరాబాద్ నుండి అన్నవరం పోదామని బయలుదేరామండి. ఉదయం అరౌండ్ 7 o'clock బయలుదేరామండి. మార్నింగ్ 5 గంటలకు బయలుదేరదాం అనుకున్నామండి. బట్ లేచి రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి అది వరకు 7 అయిందండి. 7కు స్టార్ట్ అయ్యాము. అరౌండ్ ఇక్కడి నుండి హైదరాబాద్ నుండి అన్నవరము 500 kilometers అండి. ఇక్కడ నుండి తక్కువ 10 hours పడుతుంది. మేము మార్నింగ్ 7కి బయలుదేరినామంటే ఈవినింగ్ 7, 8 అట్లా అవుతుందండి. ఎందుకంటే మధ్యలో మళ్ళీ లంచ్కి, టిఫిన్కి, స్నాక్స్కి, టీకి, దానికి దీనికి ఆపుతాం కాబట్టి ఒక 1-2 hours వేస్ట్ అయిపోతుంది ఇలాగో. అయితే మేము హైదరాబాద్ నుండి ఫస్ట్ రాజమండ్రి వెళ్ళేసి అక్కడ రాజమండ్రిలో టైంని బట్టి సాయంత్రం 5 మేము గూగుల్ టైం ప్రకారం చూస్తే సాయంత్రం 4:30 వరకు అక్కడ ఉండాలి రాజమండ్రిలో. మరి చూద్దాం ఎంత టైం పడుతుందో. మధ్యలో లంచ్కి, టిఫిన్కి, దానికి ఆగాలి కాబట్టి ఆ రెండు ఒక 2 hours అట్లా వెళ్ళిపోయినా కూడా మేము పోయే వరకు అరౌండ్ 5:30, 4:30, 5:30 అలా పడుతుంది టైము. రాజమండ్రిలో సాయంత్రం 7కి గోదావరి హారతి ఉంటుందండి. ఒకవేళ మేము ఆ టైంకి వెళ్తే అక్కడ చూసుకొని అదంతా కంప్లీట్ చేసుకొని అక్కడ నుండి మళ్ళీ బయలుదేరుతాము. మేము పోయే వరకు 6 లోపల కనుక మేము రాజమండ్రికి వెళ్ళగలిగితే అది చూసుకొని అక్కడ నుండి మళ్ళీ అన్నవరానికి బయలుదేరుతామండి. ఎందుకంటే అన్నవరము నైట్ పోయినా ఎలాగో రాత్రికి దర్శనం కాదు, మార్నింగే దర్శనానికి వెళ్ళాలి కాబట్టి మేము ఏం చేస్తామంటే మధ్యలో రాజమండ్రి చూసుకొని అటు నుండి అన్నవరానికి బయలుదేరుతామండి. హైదరాబాద్ నుండి రాజమండ్రి 423 kilometers చూపిస్తుందండి. అరౌండ్ 7 hours 21 minutes చూపిస్తుంది. చూద్దాం మరి మనం పోయే వరకు ఏ టైం అవుతుందో చూద్దాము. 7 అంటే అరౌండ్గా మేము 3కి అట్లా వెళ్ళిపోవాలి యాక్చువల్గా, మధ్యలో ఎక్కడ ఆగకుండా ఉంటే. బట్ చూద్దాం, మనం ఎలాగో లంచ్కి దేనికో దానికి ఆగాలి, టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఎలాగో 2-3 hours వేస్ట్ అయిపోతుంది. మధ్యలో మనము కంపల్సరీ మధ్యలో ఆగాల్సిందే. ఇది టోల్ గేట్ అండి, ఫస్ట్ టోల్ గేట్ అండి ఇది. మేము విజయవాడ వరకు మొత్తము 4 టోల్ గేట్స్ ఉన్నాయండి. విజయవాడ తర్వాత చాలా ఉన్నాయి, ఇక మేము కౌంట్ చూసుకోలేదు. విజయవాడ నుండి ఎవ్రీ 50 hours ఒక టోల్ గేట్, ఎవ్రీ 50 kilometersకి ఒక టోల్ గేట్ ఉంటుందండి. చాలా ఉన్నాయి టోల్ గేట్స్ మధ్యలో. రోడ్డు మాత్రం చాలా బాగుందండి. హైదరాబాద్ నుండి విజయవాడ వరకు ఒక రోడ్డు, విజయవాడ నుండి మళ్ళీ అది కోల్కతా చెన్నై హైవేకి టచ్ అవుతుందండి. ఆ రోడ్డు చాలా బాగుందండి, నీట్గా ఉందండి రోడ్డు. మంచిగా వెళ్ళిపోవచ్చు, అసలు ఎక్కడ ఆగకుండా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. మేము పోయే వరకు అరౌండ్గా 5 ఆ టైం అయింది అనుకోండి, డైరెక్ట్గా రాజమండ్రి వెళ్ళిపోతాము. 5 బిలో 3:30, 4 అయింది అనుకోండి, 4 లోపల వెళ్ళిపోతే డైరెక్ట్ అన్నవరానికి వెళ్ళిపోతాము. వచ్చేటప్పుడు రివర్స్లో మళ్ళీ చూసుకొని వస్తాము. టైంని బట్టి, అక్కడ ఉండే టైంని బట్టి మనం ఏ టైంకి పోతాము ఏందనే దాన్ని బట్టి మేము డిసిషన్ తీసుకోవాలండి. ఇప్పటికైతే మేము ఒక దగ్గర అయితే ఆగాలి అనుకున్నాము. బట్ ఆ టైంకి 4:30 తర్వాతనే మేము రాజమండ్రికి 4:30 తర్వాత రాజమండ్రికి వెళ్తే మాత్రం కంపల్సరీ అక్కడ హారతి కోసం అవుతాము. 4:30 బిఫోర్ కానీ మేము రాజమండ్రిలో ఉన్నాం అనుకోండి, అటు నుండి డైరెక్ట్ వెళ్ళిపోతాము. ఇంకా ఆగకుండా వెళ్ళిపోతాము. ఒక 5-10 minutes ఆగి టీ తాగేసి లైట్గా స్నాక్స్ తీసుకొని వెళ్ళిపోతాము. ఇంకా 4:30 అబోవ్ 5:30, 6 అయింది అనుకోండి, కంపల్సరీ అక్కడ ఉండేసి గోదావరి హారతి చూసుకొని వెళ్ళిపోతాము. ఇంతవరకు మేమైతే గోదావరి హారతి ఎప్పుడు చూడలేదండి. చాలా బాగుంటుందని చాలామంది చెప్పారు. బట్ మేమైతే ఇంతవరకు ఎప్పుడు ఆగలేదు అక్కడ. మేము ఇంతవరకు రాజమండ్రికి అయితే లోకల్కి అయితే పోలేదండి. హైవే మీద నుండి 1-2 సార్లు వెళ్ళాను, బట్ రాజమండ్రి లోకల్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. హైవే నుండి లోపలికి ఒక 8-9 kilometers ఉందండి. హైవే నుండి కిందికి దిగి మన రైట్ సైడ్కి వెళ్ళాలి మనం రాజమండ్రికి పోవాలంటే.
అయితే విజయవాడలో మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉందండి. యాక్చువల్గా మేము హైదరాబాద్ నుండి విజయవాడకు హైవేలో పోయి అక్కడ నుండి మళ్ళీ ఇంకో హైవేకి టచ్ కావాలి యాక్చువల్గా. అయితే అక్కడ ప్రాబ్లం ఏంటంటే అక్కడ మధ్యలో ఈ రోడ్డుకి ఆ రోడ్డుకి టచ్ అయ్యే రోడ్లో మధ్యలో వర్క్ నడుస్తుంది కాబట్టి అక్కడ అలో చేయలేదు మమ్మల్ని. మేమేం చేసామంటే మళ్ళీ సిటీలోకి వెళ్ళి సిటీలోంచి మళ్ళీ మనము కోల్కతా చెన్నై హైవేకి టచ్ అయ్యామండి. కొంచెం దానివల్ల ట్రాఫిక్ బాగా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ టైం అంతా వేస్ట్ అయిపోయిందండి. సిటీలో ఎప్పుడైనా హైవే నుంచి పోతే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అండి. సిటీలోకి ఎంటర్ ఏమంటే సిటీ ట్రాఫిక్ ఇదంతా చాలా ఇబ్బంది అండి. ట్రాఫిక్లో కార్ నడపడం అంటే చాలా కష్టం అండి. అవుట్స్కట్స్లో ఎంతైనా నడపచ్చు, హైవే మీద ఎంత ఫాస్ట్గా వెళ్ళొచ్చు, ఎంత ఈజీగా ఉంటుందండి. సిటీలో సిటీలో కార్ నడపాలంటే ఎంతైనా కష్టమే అండి. కొంచెం కాళ్ళు నొప్పులు వేస్తాయండి. క్లచ్ పట్టేసి ఎక్సలేటర్ ఇచ్చి మోకాళ్ళ నొప్పులు వస్తాయండి సిటీలోకి నడిపితే. అయితే హైవే మీద అయితే ఆగకుండా వెళ్ళిపోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. సిటీలో అనే వరకు కొంచెం విసుగొస్తుందండి. హైవే మీద ఒక 100 కిలోమీటర్లు నడిపినా ఒకటే, సిటీలో ఒక 10 కిలోమీటర్లు నడిపినా ఒకటే అండి. హైవే మీద అసలు ఏ ప్రాబ్లం లేకుండా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, ఎక్కడ ఆగే అవసరం ఉండదు. మనకేమైనా అవసరం ఉంటేనే ఆగుతాము హైవే మీద. టిఫిన్ కానీ టీ కానీ దానికి ఏమైనా స్నాక్స్ కానీ ఏదైనా ఆగుతాం, కానీ మధ్యలో ఎక్కడ ఆపమండి హైవే మీద. అదే సిటీలో అనుకోండి, ఏదో ఒక ట్రాఫిక్ ఎవరెవరు అడ్డం వస్తుంటారు, ఓకే ప్రతిదానికి ఆపాల్సి వస్తుంది. ఇంకా మేము విజయవాడ క్రాస్ అయ్యామండి. విజయవాడ క్రాస్ అయినాక విజయవాడ నుండి మా వైఫ్ నేను నడుపుతా కారు అంటుంది. నేను కొద్దిసేపు అయినా ఇస్తానులే అని ఇంకా ఇవ్వలేదండి. చూడాలి మరి, కొద్దిసేపు అయినాక ఇస్తాను, ఎట్లా నడుపుతో చూద్దాము. నేను ఇప్పటికైతే బాగానే ఉంది, నేను డ్రైవింగ్ చేస్తున్నాను. మా వైఫ్ కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, కానీ అంత పర్ఫెక్ట్గా రాదు. హైవే మీద ఎక్కువ నడపలేదు ఎప్పుడు. ప్రాక్టీస్ ఉంటే ఈజీ, కానీ ప్రాక్టీస్ అంతగా లేదు కాబట్టి కొంచెం ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంది. మేము పోయేటప్పుడేమో కొద్దిసేపు ఏమో ఫుల్ ఎండ కొడుతుంది, కొద్దిసేపు ఏమో వర్షం కురుస్తుంది, కొద్దిగా క్లౌడ్స్ వస్తున్నాయి, రకరకాలుగా ఉందండి ఈరోజు. అసలు ఇది చూడండి, మీకు ఆకాశం చూస్తే ఎట్లా ఉంది, డిఫరెంట్గా అనిపిస్తుంది. మేము కారులోంచి దిగినామంటే ఫుల్ ఎండ, అసలు తట్టుకోలేకపోతున్నాం. కార్ ఏసీ కాబట్టి ఓకే ఉంది, కానీ కారులోంచి దిగితే మాత్రం అసలు ఎటు పోవాలనిపిస్తుంది, ఏం చేయాలనిపిస్తుంది, అన్నం కూడా తినాలనిపిస్తుంది. అంత ఎండ ఉందండి, అంత వేడి ఉంది బయట. ఎండకు తట్టుకోలేకపోతున్నాం, అంత వేడి ఉంది. ఇక్కడ చూడండి, ఇది విజయవాడ దాటిన తర్వాత ఒక 50 కిలోమీటర్లు కూడా కాదండి, 30 కిలోమీటర్లు వెళ్ళింటాం అంతే. ఇక్కడ చూడండి, మొత్తం పచ్చగా ఉన్నాయి, అన్ని చెట్లు ఎక్కడ చూసినా చెట్లే ఉన్నాయండి. ఇది చాలా బాగుందండి ఈ రోడ్డు కూడా. ఇది చెన్నై కోల్కతా హైవే అండి. ఇది ఇటు కోల్కతా నుండి చెన్నైకి త్రూ వైజాగ్ అన్నవరం ఈ ఏరియా అంతా కవర్ చేస్తుందండి. ఇది చాలా బాగుంటుందండి ఈ రోడ్డు. మేమైతే
ఇక్కడ చూడండి, డ్రైవింగ్ మా వైఫ్ చేస్తుందండి. నేనేమో స్లోగా అంటున్నా. ఆమె ఫాస్ట్ వెళ్ళిపోతుంది. 85 90 అట్లా వెళ్తుందండి. నేనేమో స్లో అంటున్నాను. ఓవర్టేక్ చేయకంటే అట్లా ఓవర్టేక్లు చేస్తుంది. అదే మా వైఫ్ తీసుకొని ఇప్పటి వరకు ఒక 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు నడిపింటుందండి. బాగానే నడుపుతుంది, కానీ కొంచెం ఏంటంటే అంత ప్రాక్టీస్ లేదు కాబట్టి కొంతమంది పక్కకి వెళ్ళి వచ్చి కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇప్పుడు రెగ్యులర్గా నడిపితే ఏం కాదు, కానీ అలవాటు లేని వాళ్ళు నడిపితే ఏంటంటే హైవే మీద కొంచెం చూసుకొని పోవాలండి. వాళ్ళు పక్కకి వెళ్ళి పోయినప్పుడు మనమే కొంచెం సైడ్ తీసుకొని వెళ్ళాలి. నేనంటే కొద్దిగా హైవేలో నడిపిన కాబట్టి ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఏం కాదు. నాకైనా కొత్తలో చాలా భయం వేసేది. కరెక్ట్గా పక్కకి వెళ్ళి ఇట్లా వెంట్రుక మందంలో పోతూనే ఉంటారు. మనం చూసుకోకుండా కొద్దిగా ఇట్లా రైట్కి కానీ లెఫ్ట్ కానీ తీసుకున్నాం అనుకోండి, తాగిపోతాము. ఒక్కొక్కసారి ఏంటంటే లెఫ్ట్కి వెళ్ళిపోతారు, రైట్కి వెళ్ళిపోతారు. మనం మధ్యలో ఉంటాము. జస్ట్ ఏం చేయకుండా అట్లా పట్టుకొని కూర్చోవాలి అంతేగా. లేదంటే ఏమనుకోనికి తాగిస్తే ప్రాబ్లం అవుతుంది కదా మళ్ళీ. చూడండి మా వైపు, నేను చూడ ఎంత మంచిగా నడుపుతున్నా, ఎందుకైతే మంచి నేనే నడుపుతున్నా ఉంటుంది. అయితే ఎవరైనా నడుపుతారు, బట్ నడపడం ప్రాబ్లం కాదు, కానీ చాలా జాగ్రత్తగా నడపాలి కార్ అంటే. మేము ఇప్పుడు నియర్ బై రాజమండ్రికి దగ్గర ఉన్నామండి. ఒక 10 నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నామండి. కొద్దిగా దూరం వెళ్తే రాజమండ్రి బ్రిడ్జ్ వచ్చేస్తుంది. బ్రిడ్జ్ తర్వాత బ్రిడ్జ్ తర్వాత కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత కిందికి డౌన్లో తీసుకొని మన రైట్ తీసుకోవాలండి. రాజమండ్రి రూట్ ఊర్లోకి వెళ్ళే రూట్. ఇదేమో మొత్తం హైవే కాబట్టి హైవే మీదకి పోవాలనుకుంటే ఇట్లా పోవాలి. కాకపోతే ఊర్లోకి మనం పోవాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 5:15 అవుతుందండి. 5:15 అవుతుంది. మేము ఆల్మోస్ట్ పోయే వరకు 5:15 6 లోపలనే వెళ్ళిపోతామండి. 5:45 అంతా వెళ్ళిపోతాము. తర్వాత మేము అక్కడ
పుష్కర్ ఘాట్కి వెళ్ళేసి అక్కడ పుష్కర్ ఘాట్లో గంగా హారతి ఉంటుందండి. గంగా హారతి తీసుకొని అట్నుండి మళ్ళీ అన్నవరానికి బయలుదేరుతామండి. ఇదిగోండి మేము వచ్చేసినాము. ఇక్కడ పుష్కర్ ఘాట్ అండి, పైననేమో ట్రైన్ బ్రిడ్జ్ అండి, ట్రైన్ పోయే బ్రిడ్జ్. మేమేమో కింద ఉన్నాము. మా వాడేమో స్నానం చేద్దాం నాన్న అంటున్నాడు. నేనేమో చేద్దాంలే అనుకున్నాను, బట్ ఎందుకులే మళ్ళీ ఇంకా ఇప్పటికే టైం వేస్ట్ అయింది కదా, చాలా టైం అవుతుంది. మళ్ళీ స్నానం చేసినామంటే అరౌండ్ ఎంత లేదన్నా మళ్ళీ ఒక 1.5 అవర్ పడుతుంది. ఎందుకులే అని నేను ఆపాను. అయితే అప్పటికే నాకు జర్నీ చేసి డ్రైవింగ్ చేసి బస్ అయిపోయింది, ఓపిక కూడా లేదు. ఇంకా కొంతసేపు రెస్ట్ తీసుకుందాంలే అని నేను నా దగ్గర కూర్చున్నానండి. మీ ట్రైన్ దీనిపైన ట్రైన్ వచ్చినప్పుడు వీడియోస్ మీకు చూపిస్తానండి, భలే ఉంటుందండి. ఇదేమో ఇంకో బ్రిడ్జ్ అండి. ఒకటేమో ట్రైన్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అండి, ట్రైన్ కమ్ బస్సు పోయే బ్రిడ్జ్ అండి. ఇంకోటేమో ఓన్లీ ట్రైన్స్ పోయేదండి. బాగుందండి బ్రిడ్జ్. నేనైతే ఇంతవరకు రాజమండ్రి పుష్కర్ ఘాట్కి అయితే ఎప్పుడు రాలేదండి. అయితే హారతి ఇచ్చేది మాత్రం ఇక్కడ కాదండి, పక్క ఘాట్లో. అందుకే మేము ఇక్కడ కొద్దిసేపు ఉండేసి హారతి టైము 6 తర్వాత ఈ ఘాట్ నుండి మళ్ళీ పక్క ఘాట్ ఇంకోటి ఉంటుందండి, ఆ ఘాట్లో ఇస్తారు హారతి. ఆ ఘాట్కి వెళ్ళామండి. హారతి వీడియో కూడా పెట్టానండి యూట్యూబ్లో, చూడండి, చాలా బాగుంటుందండి. ఇంతవరకు చూడని వాళ్ళకైతే అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. అక్కడ ఉంటే అసలు డిఫరెంట్ వైబ్రేషన్స్ వేరండి, అంత బాగుంటుందండి హారతి. నేనైతే చూడలేదు, ఫస్ట్ టైం చూసినా కాబట్టి నాకు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. మళ్ళీ ఇంకోసారి పోదాం అనిపించింది. రిటర్న్లో కూడా చూద్దాం అనుకున్నాం, బట్ రిటర్న్లో మాకేంటంటే ఇంకా టైం సరిపోలేదు. ప్లస్ మేము వేరే రూట్లో వచ్చాము మేము యాక్చువల్గా, అందుకే ఇంకా చూడలేకపోయాము. మాకు టైం ఉంటే రిటర్న్లో కూడా చూసేవాళ్ళము. ఇదండి మేము పోయిన రోజు గోదావరి బాగా వాటర్ ఫుల్గా ఉన్నాయండి. ఇదేంటి పైన చూడండి, ట్రైన్ పోతుంది, మీకు చూడవచ్చు పైన ట్రైన్. హారతికి సపరేట్ వీడియో పెట్టాను కాబట్టి దీంట్లో మీకు హారతిని కవర్ చేయలేదండి. వీడియో బాగా లెంత్గా అవుతుంది. ప్లస్ అది కాక రెండు ఒకటి దానిలో అంటే కన్ఫ్యూజ్గా ఉంటుంది. అది సపరేట్గా ఉంటే అది దాని ఇంపార్టెన్స్ మీకు తెలుస్తుందని అది సపరేట్గా పెట్టామండి. ఇదండి మేము అక్కడి నుండి కొంచెం బయటికి వచ్చాము. మళ్ళీ ఇంకో దానికి వెళ్ళాలి కదా అని అక్కడ నుండి వచ్చాము. వచ్చిన తర్వాత నేను బయటికి వెళ్ళి మళ్ళీ టీ తాగేసి మళ్ళీ లోపలికి వచ్చామండి. నెలకు ఇంకా టైం కాలేదు, కొంచెం టైం ఉంది ఇంకా అన్నందుకు మళ్ళీ వచ్చాము లోపలికి. ఇది ట్రైన్ అండి, మీకు పైన ట్రైన్ కనిపిస్తుందండి వీడియోలో. హారతప్పుడు మొత్తము కలర్ లైట్స్ చేస్తామండి, అది భలే ఉంటుందండి. ఇది చూడండి మీరు, ఐ లవ్ రాజమహేంద్రవరము. ఇది మా కార్ అండి. మేము ఇక్కడ నుండి వాటర్ తాగడానికి వచ్చానండి. నేను వాటర్ తాగాను, అక్కడ పక్క హోటల్ ఉంటే టీ తాగదామని చెప్తున్నాను. మా వైఫ్ ఉండే ఎందుకులే అంటుంది. నేనేమో తాగిపోదామని నేను వచ్చాను. తర్వాత మేము ఇక్కడ నుండి ఇంకా పుష్కర్ ఘాట్కి వెళ్ళామండి. పుష్కర్ ఘాట్ అంటే ఇది కూడా పుష్కర్ ఘాటే, కానీ పక్క పుష్కర్ ఘాట్లో ఏంటంటే గోదావరి హారతి ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళామండి. అక్కడ చూసాము హారతి, అసలు చాలా బాగుందండి. నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం హారతి చూసాను కాబట్టి నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. మళ్ళీ ఇంకోసేపు ఉంటే బాగుండే హారతి అనిపించింది. ఒకవేళ రిటర్న్లో ఉంటే మళ్ళీ రిటర్న్లో వచ్చి కూడా చూస్తామండి హారతి, అంత బాగుందండి. ఇదండి ఈరోజు వీడియో. మీరు ఈ వీడియోను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఇలాంటి వీడియోలు నాకు ఎన్నో పెట్టాలని ఇంట్రెస్ట్ వస్తుందండి. ప్లస్ మేము దీని తర్వాత అన్నవరానివి, తర్వాత తిరుపతివి, అరుణాచలము, మచిలీపట్నము ఇవన్నీ ఉన్నాయండి వీడియోస్. యానాం ఉంది, తర్వాత కోటిపల్లి, ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి. ఇవన్నీ వీడియోస్ని మళ్ళీ పోస్ట్ చేస్తామండి. అవి కూడా చూడండి. చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కితే మీకు మళ్ళీ నోటిఫికేషన్ వస్తాయి. నెక్స్ట్ నేను ఏమన్నా వీడియో పెట్టినానుకో మీకు ఈజీగా ఉంటుందండి. జస్ట్ నోటిఫికేషన్ వచ్చేసినప్పుడు మీరు కావాలంటే చూసుకోవచ్చు, మీకు నచ్చితే చూసుకోవచ్చు. ఇంకా చూడండి మా పాప పైకి కిందికి వస్తుంది. వాటర్లోకి పోదాంపా అంటే వాటర్లోకి మొదలు రావట్లేదు, భయపడుతుంది. నేను రాను అంటుంది. మావాడేమో వాటర్లోకి పోదామని మావాడు అంటున్నాడు. మా పాపనేమో నేను రాను అమ్మో నాకు భయం అంటుంది. ఇదండి రాజమండ్రి వీడియో. ఇక్కడ నుండి ఇప్పుడు ఒక 1 అవర్లో బయలుదేరుతామండి. 7:30కి అట్లా బయలుదేరి అన్నవరం వెళ్ళేసి నైట్ అక్కడ స్టే చేసుకొని రేపు మార్నింగ్ అన్నవరం దర్శనానికి వెళ్తామండి. అది కూడా మీకు వీడియో పెడతాను చూడండి. అన్నవరం చాలా బాగుంటుందండి.
ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి.